హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా వెల్కమ్ టు రామకృష్ణ త్యారో. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, గట్లనే మనం చెప్పేది మీకు రెజనెట్ అయిందంటే 30% ఆర్ 50% రెజనెట్ అయిందంటే గది మీదే అని అర్థం. ఇక కాలేదంటే గది మీది కాదని అర్థం. ఒకవేళ మనం పెట్టింది మీకు రెజనెట్ అయ్యి మీకు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకుంటే పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ చేయొచ్చు. ఫోన్ ఆర్ వాట్సాప్లో మెసేజ్ పెట్టచ్చు, నేను చూసుకుంటాను. కాకపోతే అమౌంట్ పేయబుల్ అవుతాయి, అమౌంట్ ఛార్జబుల్ అవుతాయి. ఫోన్ ఆర్ మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను, రిప్లైలో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. గట్లనే వీళ్ళందరికీ కూడా ఫ్రెండ్షిప్ డే కాబట్టి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. గట్లనే మన ఛానల్ని ముందుగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మన కంటెంట్లోకి వెళ్ళిపోదాం. లేట్ చేయొద్దు, ల్యాగ్ చేయొద్దు అని అనుకుంటున్నాం. కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మనం ముచ్చట ఏంటంటే మీ పర్సన్ గురించి అండ్ థర్డ్ పార్టీ గురించి ఆలోచించి మస్తుగా బాధపడుతున్నారు కదా. అయితే ముందు మంచి రోజులు రాబోతున్నాయి మీకోసం. ముందుగా మంచి రోజులు రాబోతున్నాయని యూనివర్స్ మెసేజ్ ఇస్తుంది. సరే, చూద్దాం ఏమొస్తుందో. ఓకేనా? ఏదైనా మన ఇంట్యూషన్కి వస్తేనే మేము ముందరికి వస్తుంది కదా, గట్లనమాట. ఓకే, మీ పర్సన్ గురించి అండ్ థర్డ్ పార్టీ గురించి ఆలోచించి బాధపడుతున్నారా? అయితే ముందు మీకు మంచి రోజులు మారబోతున్నాయని యూనివర్స్ చెప్తుంది. చూసేద్దాం మరి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసేది ఏమంటారు, లేడీ అయితే అదర్వైజ్గా ఆడవాళ్ళు అయితే మగవాళ్ళ కోసం, మగవాళ్ళు అయితే ఆడవాళ్ళ కోసం, భార్య అయితే భర్త కోసం, భర్త అయితే భార్య కోసం, గర్ల్ ఫ్రెండ్ అయితే బాయ్ ఫ్రెండ్ కోసం, బాయ్ ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్ కోసం, ఇంకా అదర్గా మీకు ఎగెన్స్ట్ కోసం అని మీరైతే అనుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్. మంచి మెసేజ్ అయితే ఇచ్చేసేయండి. వీళ్ళ పర్సన్ అండ్ థర్డ్ పార్టీ గురించి ఆలోచించి బాధపడుతున్న వీళ్ళకు ఒక మంచి మెసేజ్ అయితే ఇవ్వండి. వీళ్ళకు ముందు మంచిగా రోజులు మారబోతున్నాయా, లేదంటే గదే సపరేషన్లో ఉంటారా, ఎట్లు ఉంటుంది మరి చూద్దాం. ఓకే, మీకు మంచి మెసేజ్ ఇస్తుంటే ఈరోజు అమావాస్య అయిన కారణంతో కావచ్చు కార్డ్స్ ఎదుగుతున్నాయి, ఎన్నర్లేదు. మంచున్న దగ్గర చెడు ఉంటుందంటే గిదే, అందుకే గిన్నిసార్లు షెఫాలు చేస్తున్నా. యాక్చువల్గా షెఫాలు చేయడం కోసమే ముందుగా వీడియో స్టార్ట్ చేస్తాను, లేదంటే కొంచెం ముచ్చట పెట్టేదాన్ని గట్లన్నమాట. కార్డు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. ఓకే, కనిపిస్తున్నాయి. కనిపించాలని నా ఉద్దేశం. ఈ గోస అన్నీ ఇక మళ్ళీ ఇటు కనిపిస్తలేదు. గిట్ల కాదు. ఓకే, ఇప్పుడైతే కనిపిస్తుంది క్లారిటీగా. నా హ్యాండ్స్ కనిపించకపోయినా పర్వాలేదు, కానీ మీకు కార్డ్స్ కనిపించాలని నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్. ద మెజిషియన్
మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ దగ్గర ఉన్న పర్సన్ గురించి మీరు ఆలోచిస్తున్నారు. ఆ పర్సన్ కూడా ఒక మెజిషియన్ లెవెల్లో ఆలోచిస్తున్నారు. ఎట్లయితే మీ దగ్గరికి రావాలి, ఏం చేయాలని చెప్పేసి మీ ఒక మెజిషియన్ లెవెల్ అని అయితే ఆలోచిస్తున్నారు. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్కే మనకి ఇక్కడ వచ్చేసింది. ఏమైంది? ఓకే, ఓకే, ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ద మెజిషియన్ వచ్చింది. ఓకే, మెజిషియన్ లాగా ఆలోచిస్తున్నారని బాటమ్ ఆఫ్ ద డెక్ చెప్తుంది. సరే, ఓకే అండి, మరి చూద్దాం ముచ్చట. ఓకే, 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 ఎస్. ఎవరైతే మీ పర్సన్ గురించి థర్డ్ పార్టీ గురించి ఆలోచించి బాధపడుతున్నారో, అయితే ముందు మీకోసం మంచి రోజులు రాబోతున్నాయని చెప్పిన కదా, మరి ఎట్లక్క అని చెప్పేసి మీరు అడుగుతుండొచ్చు. నేనంటే చెప్తా. ఇక్కడ చూడండి, ముందు మీతోటి గడిపిన సెలబ్రేషన్స్ కానీ హ్యాపీ మూమెంట్స్ కానీ ఇక్కడనైతే ప్రతిదీ గుర్తున్నాయి, ఏది మర్చిపోలేదు, ఖచ్చితంగా గుర్తున్నాయి. అండ్ ఈ కార్డు అసలు యాక్చువల్గా చూపించద్దు. ఓకే, ద డెవిల్ కార్డ్ మీతో బాండింగ్లో ఉన్న ఆ మూమెంట్స్ అయితే ఖచ్చితంగా గుర్తున్నాయి. మీ బాండింగ్, మీ సెలబ్రేషన్స్, మీరు చేసుకున్న సెలబ్రేషన్స్, మీరుగా ఏదైనా సరే ఏ అకేషన్స్ కానీ చాలా బాగా గుర్తున్నాయి. ద డెవిల్ కార్డ్ ఫిజికల్ బాండింగ్, మీకు వాళ్ళకు ఫిజికల్ బాండింగ్ అయితే ఉంది ఖచ్చితంగా. ఆ బాండింగ్ కూడా చాలా అంటే డీప్గా అట్రాక్టివ్గా ఉంది, అది కూడా గుర్తుంది. ఇప్పుడైతే ప్రజెంట్ మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ దగ్గర ఉండి బాధపడతలేరని కాదు, అక్కడ కూడా మీ పర్సన్ కూడా బాధపడుతున్నారు. ద హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లోనైతే ఉన్నారు. ఇక్కడ ఫుల్గా మస్తుగా గొడవలు జరుగుతున్నాయి. 5 ఆఫ్ వాన్స్ ఇక్కడ గొడవలు అయితే జరుగుతున్నారు. ఇక గట అని తెలుసుకుంటే రెండు విషయాలలో, మీ విషయంలో ఒకటి, మీ విషయంలో రెండోది థర్డ్ పార్టీ విషయంలో అయితే మస్తుగా బాధపడుతున్నారు. గిడ ఏమంటారు, 9 ఆఫ్ కప్స్, ఇక్కడ విపరీతమైన ప్రేమ ఉంది. ఎట్లా చెప్పాలి, ఏం చేయాలి, ఇంతకుముందుకైతే నేనైతే తప్పు చేసినా చేయలేనా, ఏం కథ ఎట్లా, కానీ ఇప్పుడు నేను ఎట్లా చెప్పాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ప్రేమ అయితే మస్తు ఉంది. మీ పర్సన్ అయితే మిమ్మల్ని ద ఎంప్రెస్, తనకు మీరే ప్రపంచంలాగా, ద ఎంప్రెస్, ద రాణిలాగా మిమ్మల్ని అనుకుంటున్నాడు. అండ్ మీ గురించి తెలుసుకుంటున్నారు. గుడులు గోపురాలు అన్నీ తిరుగుతున్నారు, అరుచుకుంటున్నారు, కనుక్కుంటున్నారు, తెలుసుకుంటున్నారు. ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ తోటి, ఇంకా మీ మధ్యలో ఎవరుంటే వాళ్ళకు కానీ ఇంకా వేరే వాళ్ళకి చెప్పుకొని బాధపడుతున్నారు వాళ్ళ పెయిన్ని. గట్లనే అక్క మంచి రోజులు ఎట్లా మారుతాయి అక్క, మరి థర్డ్ పార్టీ నుంచి మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర గురించి ఆలోచించి, మీ పర్సన్ గురించి థర్డ్ పార్టీ గురించి ఆలోచించి మిమ్మల్ని మీరు బాధపడుతున్నారు కదా, అందుకని అక్క మంచి రోజులు ఎట్లా మారబోతున్నాయంటే, ఇక్కడ ద టవర్ కార్డ్ అంటేనే బాంబ్ బ్లాస్టింగ్ మూమెంట్ అనమాట. ఎట్లుంటుందంటే, ఇక వీళ్ళ గొడవలు పీచ్కి వెళ్ళిపోయి ఆయనతో కింద పడితే ఎట్లుంటుంది గట్లా అన్నట్టు. ఇక పీచ్ దాకా వచ్చింది, కింద పడి ఒకటే ఆలస్యం అనమాట. పడతారు ఖచ్చితంగా. పడితే ఏముంటుంది, తెగేదాకా దేని లాగద్దు, లాగిర్రా తెగిపోతుంది ఒక గట్ల. గది సంగతి. ఇక ఆడ దిగినాక ఇక నేను ఇట్లనే మాట్లాడతా. ఆడ దిగినాక అప్పుడు మళ్ళీ జ్ఞానోదయమై మీ గురించి, ఇక్కడున్న మీ సెలబ్రేషన్ గురించి, మీ బాండింగ్ గురించి, ఈ హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో ఆలోచిస్తున్నారు. ఇక్కడ గొడవలు, అక్కడ గొడవలు పడుతున్నారు. రెండు విషయాలలో జగలెత్తున్నారు. ఒకటి థర్డ్ పార్టీ విషయంలో, ఒకటి మీ విషయంలో జగలెత్తున్నారు. 9 ఆఫ్ కప్స్ ఇక్కడ ప్రేమనైతే ఉంది ఖచ్చితంగా. ఇక్కడ ఎంప్రెస్ లెవెల్లో మిమ్మల్ని చూస్తున్నారు. మీ గురించి మీకు తెలియకుండా కనుక్కుంటున్నారు, అరుచుకుంటున్నారు. ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ని, ఇంకా వేరే వాళ్ళని అందరినీ కూడా కనుక్కుంటున్నారు, తెలుసుకుంటున్నారు. మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ గురించి బాధపడుతున్నారు. మీకైతే ఇక్కడ అయితే వాళ్ళ దగ్గరనైతే థర్డ్ పార్టీ దగ్గర టవర్ మూమెంట్ అయితే ఉంది. అంటే చాలా దుమ్ముగా అంటే గొడవలు అయితే జరుగుతున్నాయి. దుమ్మదమ్మ అంటే కొట్టుకొని సస్తుర్రు.
కానీ ఆ విషయం ఈడ కొట్టుకుంటారు. ఇక ఈడనైతే టవర్ మూమెంట్ వచ్చింది, ఇక ఈటొక్కలు అటొక్కలు అన్నట్టు పడిపోయే రోజు ఒకటి వచ్చింది. ఖచ్చితంగానైతే జరుగుతుంది, ఖచ్చితంగా అట్లా జరుగుతుంది. ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ లవ్ ఆఫర్ తీసుకొని మీ దగ్గరికి వస్తారు, సెలబ్రేషన్ చేసుకోవాలని అనుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు ఎందుకో బర్డన్ ఫీల్ అవుతారు. మీ రోజులు అయితే ఇక్కడ మారబోతున్నాయి. మీ దగ్గరికి మీ పర్సన్ లవ్ ఆఫర్ తీసుకొని వస్తారు, కైండ్ ఆఫ్ వాన్స్. ఇక్కడ ఏమంటారు, సెలబ్రేషన్ చేసుకోవాలని అనుకుంటున్నారు మీతోటి. అండ్ ఇక్కడ వచ్చేసి మంచి మూమెంట్స్ మీతోటి జరుపుకోవాలని అనుకుంటున్నారు, రావాలని అనుకుంటున్నారు. మీకు ఇక్కడ లవ్ ఆఫర్ తీసుకొని అండ్ బర్డన్ సెట్ చేస్తున్నారు. బర్డన్ సెట్ చేస్తున్నారంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎట్ ప్రజెంట్ ఇప్పుడు మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు, మనసులో ఇట్లా అనుకుంటున్నారు, సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు, మీతోటి మంచిగా ఉండాలనుకుంటున్నారు. అక్కడ మీ ఎవరైతే మీ పర్సన్ ఉన్నారో మీతోనే కాదు, మీ కుటుంబంతో, మీ ఫ్రెండ్స్తో, మీ పేరెంట్స్తో అందరితో కలిసిపోయి ఇక్కడ సెలబ్రేషన్ ఫ్రెండ్స్తో జరుపుకున్నారు. కానీ ఇప్పుడు మీ గురించి మీరు మాత్రమే ప్రపంచంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి కింగ్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ వాన్స్ ఇక్కడ ఇద్దరు చూస్తున్నారు, వస్తున్నారు. ఇక్కడ లవ్ ఆఫర్ తీసుకొని వస్తున్నారు. అక్కడ ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారో మీ గురించి అండ్ వాళ్ళ గురించి కూడా బర్డెన్ ఫేస్ చేస్తున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, సమస్యలు ఎదుర్కొంటున్నారు. అసలు చెప్పలేనంత పెయిన్ అయితే పెయిన్ఫుల్గానైతే ఫీల్ అవుతున్నారు అని చెప్పుకోవచ్చు. ఓకే, సరే, క్లారిఫికేషన్ చేసుకుందాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్. గిట్లా చెప్పాలి చేయొద్దు. ఓకే, గట్లనే నచ్చినోళ్ళు చూసినోళ్ళు మనమేమి అడుగుతలేము, కొత్తగా మీ దగ్గరికి నుంచి ఏం ఆశిస్తలేము, ఏం లేదు. చూసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసుకొని ఒక కామెంట్ చేస్తే సంతోషపడతాం, అంతే. మీ గురించి చేసేది ఏదైనా మీ గురించే కదా, మీరు చూడాలనే కదా. సబ్స్క్రైబ్ చేసుకోవడంలో తప్పు లేదు కదా. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ బటన్ ఆల్ అని ప్రెస్ చేస్తే, నా వీడియో కనుక మీకు నచ్చితే బెల్ బటన్ ఆల్ అని ప్రెస్ చేస్తే ఖచ్చితంగా నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఈ వీడియో మీ ముందుకు కనుక వచ్చింది అని అనుకుంటే కనుక అది మీకోసమే అని అర్థమని తీసుకోండి. ఓకే, ఖచ్చితంగా ఈ వీడియో మీ ముందుకు వస్తుంది అని అంటే యూనివర్స్ మీకు మెసేజ్ ఇస్తుంది. చెప్పిన కదా మీకు మంచి రోజులు మారబోతున్నాయని. వీల్ ఆఫ్ ద ఫ్యూచర్, మీ టైం మారబోతుంది. నేనే కాదు, యూనివర్స్ కూడా చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్. కింగ్ ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీ అండి, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఖచ్చితంగా మీ రోజులో బాధపడుతున్న ద హెర్మెట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్. అందరికీ ముందుగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్. మనకు అంతగా ఇంగ్లీష్ పీస్ రాదు కాబట్టి తెలుగు పీసే మాట్లాడతాం. అక్క చెల్లెళ్ళారా, అన్న తమ్ముళ్ళారా, అందరికి కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. అచ్చమైన తెలుగులో, తెలంగాణ లాంగ్వేజ్. ఓకే, కింగ్ ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ద హెర్మెట్ వెతుక్కుంటున్నారు. ఇక్కడ ఏమంటారు, 8 ఆఫ్ కప్స్ అంటే ఇప్పుడు ఏం ఫీల్ అవుతున్నారంటే ఇక్కడ కింగ్ ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఇక్కడ బర్డన్ ఫేస్ చేస్తున్నారు, అక్కడ రావాలనుకుంటున్నారు. కానీ గతంలో నేను చేసింది పొరపాట తప్ప ఏం చేసినా దానికి అంటే ఆ విషయానికి నేను ఎట్లా చెప్పుకోవాలని కావచ్చు, లేదంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఇప్పుడు కదలనీయని సిచ్యువేషన్స్ ఉండొచ్చు. కాకపోతే అచ్చుడు మాత్రం పక్కా వస్తారు. మీరు మీ పర్సన్ ఏమంటారు కోసం బాధపడుతున్నారు, ఆలోచిస్తున్నారు. అది కూడా మీ పర్సన్కి తెలుసు, ఆలోచించి బాధపడుతున్నారు. కానీ మీ రోజులు మారాయా, నా సిచ్యువేషన్ ఎట్లానా ఉంటుందా అని మీరు అనుకుంటుండొచ్చు. కాకపోతే మీ రోజులు మారుతాయి. ఎందుకంటే అక్కడ మీ మీ పర్సన్ అంటే లేడీ కావచ్చు, ఆరు జెన్ కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ద హెర్మెట్ వెతుక్కుంటున్నారు అండ్ చేసిన దానికి బాధపడుతున్నారు. ఇక్కడ వెనకాల ఎంత 8 ఆఫ్ కప్స్ అంటే ఇంత లవ్ను వదిలిపెట్టుకొని ఇంత ప్రేమని చూపించిన, ఇంత విపరీతమైన ప్రేమను చూపించిన, ఈ లవ్ను కేరింగ్ బోరింగ్ అంతా పక్క పెట్టి నేను
ఈ లవ్ని కేరింగ్ని బోరింగ్ లాగా తీసుకొని ముందుకు పరిగెడితే ఏమంటారు, ఏముంది ఆడ ఏం లేవు, బండలు రాళ్ళు రప్పలు తప్పితే ఏం లేవు. అట్లా అని చెప్పేసి అక్కడ ఒక మూన్ కార్డు వచ్చింది, ఒక మూన్ ఉంది చూడండి. అంతా అంటే మూన్ కార్డ్ అంటేనే సాడ్నెస్, సపరేషన్లో డిప్రెషన్లో ఉండి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తారు. మీరు చూపించిన మీ మీద ఏస్ ఆఫ్ పెంటికల్స్ విపరీతమైన ప్రేమనైతే, ఖచ్చితంగా విపరీతమైన ప్రేమనైతే ఉంది. ఓకే, అక్కడ వీల్ వచ్చింది, టైం మారబోతుంది. ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్ విపరీతమైన ప్రేమ ఉంది. కింగ్ ఆఫ్ ఫాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అన్కండిషన్ లవ్, ఓకే, మీ మీద చెప్పలేనంత ప్రేమనైతే ఖచ్చితంగా ఉంది. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ లవ్ ఆఫర్ ఇవ్వాలని అనుకుంటున్నారు. అక్కడ కూడా క్లారిఫికేషన్ కూడా ఎస్, ఖచ్చితంగా లవ్ ఆఫర్ ఇవ్వాలి. టెంపరెన్స్ ఒక రాణి లెవెల్ని అయితే మిమ్మల్ని చూస్తున్నారు. మీతో మంచి ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలని చెప్పేసి ఇక్కడ అనుకుంటున్నారు. ఇక్కడ అనిపిస్తుంది ఈ కార్డు. నేను ఎంత చెప్పినా ఏం చెప్పినా ఏటి జత అన్నట్టు గిట్లా కనిపించకుంటున్నది అన్నట్టు. ఓకే, మీతో మంచి ఫ్యామిలీ లైఫ్ అయితే లీడ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఓకే, ఇక్కడ ఇదో టవర్ మూమెంట్ వస్తుంది. ఆ టవర్ మూమెంట్ వచ్చినాక అది ఇక అది ఎటు అని అంటారు కదా, ఊరికే తెగదాకా లాగద్దు, తెగిపోతుంది. తెగితే అంటే మీతోటి క్లారిఫికేషన్ ఏమొచ్చింది, మంచి హ్యాపీ మూమెంట్స్, మంచిగా ఒక స్థాయిలో ఉండాలి, డబ్బుల పరంగా కానీ ఎట్లా కానీ మంచిగా ఉండాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. పండుకుంటే నిద్ర కూడా పట్టకుండా, నిద్రలో కూడా స్లీప్లెస్ నైట్స్ కట్టుకుంటూ దేవుడికి మొక్కుకుంటున్నారు. ఆడవాళ్ళే కావచ్చు, మగవాళ్ళే కావచ్చు, ఎవరైనా కావచ్చు, బాగానైతే మస్తుగా బాధపడుతున్నారు. ఇక ఏమంటారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. నిద్రలో కూడా భగవంతా నేను ఇట్లా చేసిన దానికి నాకు మంచి రోజులు వస్తే బాగుండని మీరెట్లా అనుకుంటారో అక్కడ కూడా సేమ్ ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డేకి వీలైతే వచ్చింది. ఇక్కడ వీలైతే వచ్చిందంటే టైం మారబోతుంది అని అర్థం. బాటమ్ ఆఫ్ ద డేక్, ఓకే, టైం మారబోతుంది. ఓకే, ఇక్కడ దేవుడికి మొక్కుకుంటున్నారు అండ్ జైలు అవుతున్నారు. రావడానికి వెళ్తే ఎట్లుంటుంది సిచ్యువేషన్ అని కూడా బాధపడుతున్నారు. అండ్ ఆ మూన్ కార్డ్ ఫుల్గా అయితే ఇప్పుడు ఎట్లా అంటే మీరెంత బాధపడుతున్నారో మీ లెక్క గట్లా కూడా బాధపడుతున్నారు. థర్డ్ పార్టీ దగ్గర ఉండి ఏం సుఖపడిపోతలేరు, అక్కడ కూడా బాధలు ఫేస్ చేస్తున్నారని అయితే నేనైతే చెప్పుకోగలుగుతాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అట్లనే మన ఏంజల్స్ కూడా ఏం మెసేజ్ ఇస్తాయో మరి అడిగి తెలుసుకుందాం ఈ ముచ్చట్నైతే. ఓకే, ఎందుకన్నా మంచిది ఈరోజు అమావాస్య, జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఎందుకు ఏమంటారు, మన కార్డ్స్ ఎగిరెగిరి పడుతున్నాయి. క్యాండిల్ వ్యాక్స్ చేద్దాం అనుకున్నా, బట్ అందరూ చేసేది అదే ఈరోజు. కాకపోతే నాకు ప్రత్యేకంగా ఏంజల్స్ నుంచే మెసేజ్ కావాలి, మన యూనివర్స్ నుంచే మెసేజ్ కావాలి, డివైన్ నుంచే మెసేజ్ కావాలని నేను ఈరోజు ఇట్లనే మన రోజు ఎట్లా మెసేజ్ ఇస్తానో అట్లయితేనే మీకు మంచిగా సంబంధం అవుతుందని ఇట్లనే అంటే చేద్దామని డిసైడ్ అయ్యి మీకు మెసేజ్ ఇచ్చేది ఏదైనా సరే క్లారిటీగా ఇవ్వాలన్నది నా ఉద్దేశం. క్లారిటీ అంటే ఎట్లా ఉండాలంటే మంచిగా మీకు అర్థమయ్యే విధంగా ఉండాలి. ఓకే, బీ అసిస్టివ్. దేవుడు ఏంజల్స్ చెప్తున్నారు, నేనున్నా, భయపడొద్దు, బాధపడద్దు, రిమైండ్ పాజిటివ్గా ఆలోచించండి. నేను ఎప్పుడు కూడా మీకు చెప్తా ఉంటాను, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను. ఓకే, పాజిటివ్ థింక్. ఎప్పుడైనా సరే మీకు పాజిటివ్ థింక్ చాలా అవసరం. ఏదైనా సరే మీరు నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్నెస్ వస్తుంది, పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్నెస్ వస్తుంది. గట్లేం దక్కానంటే మనం ఆలోచించేదే మన సబ్కాన్షియస్ మైండ్ అనేది తీసుకుంటుంది. ఓకే, ఆ మైండ్ ఏదైతే తీసుకుంటుందో యూనివర్స్ మనకు కూడా గదే సెండ్ చేస్తుంది అన్నమాట. అందుకోసమే నెగిటివ్నెస్ ఎప్పుడు కూడా ఆలోచించకండి. రిమైండ్ పాజిటివ్. ఓకే, పాజిటివ్గానే ఆలోచించండి. నా బతుకు ఇంతే, నా బతుకు మారేది, నేను గిట్లనే వస్తా, గిట్లనే ఏడుస్తా, ఇక వాళ్ళు రారు, ఏమంటారు, నా బతుకు గిట్లనే, ఇక తాడిపాటి దగ్గర పడ్డాడు, అట్లా పడ్డాడు, ఇట్లా పడ్డాడు, గట్లనే పోతాడు, నేను గిట్లనే ఏడుస్తా, నా సావు నేను వస్తా, అట్లా అనుకోకండి. వస్తాడు, మంచి జరుగుతుంది, మంచిగానే ఉంటాం, మంచిగా సంతోషం హ్యాపీగా ఉంటాం అని గిట్లా అనుకోదు.
అది మేనిఫెస్ట్ చేసుకోండి అట్లా. ఓకే, అదనమాట. అది మనకేం చేయాలి చెప్తున్నా. ఎస్, ఇప్పటిదాకా చెప్పిందంతా కరెక్టే. నమ్మండి, ట్రస్ట్ నమ్మండి. రోజులు మారబోతున్నాయి, మీకు మంచి రోజులు రాబోతున్నాయి, నమ్మండి. ఎస్, ఓకే. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ, ఈ సంవత్సరం మీకు మంచిగా ఉండబోతుంది, మీరు నమ్మండి. ఓకే, చూసే న్యూ డైరెక్షన్, కొత్త డైరెక్షన్. మీరు చూసే విధానాన్ని మార్చుకోండి, కొత్తగా ఆలోచించండి. చూసే న్యూ డైరెక్షన్. ఓకే, ఇన్ ద నియర్ ఫ్యూచర్, ముందు మంచి రోజులు ఉన్నాయి. ఓకే, మీరు బాగుంటారని అర్థం. లెట్స్ గో, ముందుకెళ్ళండి. ఆన్నే కూర్చొని దిగాలుగా ఆగపడి బాధపడి మీరు ఏమో చెప్తే ఏది మారదు అని మన ఏంజల్స్ అయితే చెప్తున్నారు. ఓకే, ఫర్గివ్నెస్. ఎవరికైనా సరే తప్పు చేసిన వాళ్ళకే కానీ ఎవరికే కానీ పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు కదా. ఫర్గివ్నెస్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మనల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అట్లనే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మళ్ళొకసారి చెప్పుకుంటున్నా. మన రామకృష్ణ త్యారోని సబ్స్క్రైబ్ చేసుకుంటారని. మనం ఏం పైసలు అడుగుతలేము, లక్షలు అడుగుతలేము, కోట్లు అడుగుతలేము. మీ గురించి కష్టపడుతుంది మీ గురించి కాబట్టి చూసే వాళ్ళు ఎవరైనా సరే కొత్త వాళ్ళు చూసే వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయమని కామెంట్ చేయమని కోరుకుంటున్నాను. మీతో ఉన్నది మీ సుమ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. కాకపోతే నేను ముందుగా చేసిన వీడియోని అంటే మీకు ఎర్లీగా పోస్ట్ చేయలేకపోతున్నా, గదే నా బాధ. ఇప్పుడు చేస్తే ఎప్పటికో పోస్ట్ అవుతుంది, అదే ఓన్లీ సిగ్నల్ ప్రాబ్లం వల్ల. సరే, దాని గురించి అయితే సెట్ చేసేస్తా, అది ముచ్చట కాదు. ఎందుకనంటే అది కొన్ని రీజన్స్ వల్ల, నెట్వర్క్ ప్రాబ్లం వల్ల కావచ్చు, సంథింగ్ 5Gకి 4G ఉండడం వల్ల కావచ్చు, అట్లా అన్నమాట. అది దాన్ని సెట్ చేసేస్తా. ఖచ్చితంగా మీకు టైంకి వీడియో సెండ్ అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మీతో ఉన్నది మీ సుమ. బాయ్.